వివి వినాయక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ ఒకరు. ఈయన డైరెక్షన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాలు చేసి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో వివి వినాయక్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన నటుడు రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ మాట ఇస్తే తప్పడు. రామ్ చరణ్ ప్రముఖ నటుడు చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో కుమారుడు అయినప్పటికీ రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ అంటూ వినాయక్ తెలిపారు. ఆయన చూడటానికి చాలా రాయల్ గా, క్లాస్ గా ఉండే వ్యక్తి. కానీ డౌట్ ఎర్త్ అని తెలిపారు. ఇతర హీరోలు మాదిరిగా రామ్ చరణ్ హిట్ డైరెక్టర్ల వెంట పరిగెత్తే రకం కాదని, ఒకసారి డైరెక్టర్ తో సినిమా చేస్తానని వాళ్లకు మాట ఇచ్చిన తర్వాత వాళ్లు హిట్ సినిమాలతో ఉన్నా లేదా ఫ్లాప్ సినిమాలతో ఉన్న వారితో ఖచ్చితంగా సినిమా చేస్తారని వివి వినాయక్ తెలిపారు. ఇచ్చిన మాట విషయంలో వెనక్కి తగ్గకుండా మాట నిలబెట్టుకునే వ్యక్తిత్వం రామ్ చరణ్ది అంటూ వివి వినాయక్ చరణ్ పై ప్రశంసల కురిపిస్తూ చేసిన ఈ కామెంట్స్ పట్ల మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వినాయక్ దర్శకత్వంలో నాయక్ సినిమా. వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నాయక్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే చరణ్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ చాలా వినయంగా గౌరవంతో ఉంటారనే సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతో మంది రామ్ చరణ్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. తాజాగా వివి వినాయక్ సైతం చరణ్ గురించి గొప్పగా చెప్పటం విశేషం. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెద్దికి వాయిదా తప్పదా? ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు. అయితే షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో ఈ సినిమాని తిరిగి ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ నుంచి కూడా వాయిదా పడబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. మరి అనుకున్న విధంగానే ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాబోతోందా? లేదంటే మరోసారి వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.